డిఫాల్ట్ క్యూబ్ని ఎడిట్ మోడ్లో జీ యాక్సిస్లో స్కేలప్ చేయాలి. తర్వాత ఒక ఎడ్జ్ గ్రూప్ని Ctrl+R ప్రెస్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ గ్రూప్ని ఎస్ ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్లో స్కేలప్ చేయాలి. ఫేస్ మోడ్లో ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. థిక్నెస్ కోసం సాలిడిఫై మాడిఫైర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ థిక్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. థిక్నెస్ ఈవెన్గా రావడం కోసం ఈవెన్ థిక్నెస్కి టిక్ చేయాలి. ఈ మాడిఫైర్ని అప్లై చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో అన్ని ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+B ప్రెస్ చేసి హెచ్ ప్రెస్ చేయాలి సాఫ్ట్ ఎడ్జెస్ కోసం. తర్వాత ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేయాలి. పి ప్రెస్ చేసి ఈ ఫేస్ని సపరేట్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. ఫేసెస్ రివర్స్లో ఉన్నాయి కదా, అన్ని ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేసి ఫేసెస్ని నార్మల్ చేసుకోవాలి. Ctrl+B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఇలా సింపుల్గా సైడ్ టేబుల్ని మోడలింగ్ చేయవచ్చు. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.